అంటే కొంచెం పెద్ద పిల్లలైతే ఇప్పుడు 20, 30 వయసున్న యువకులైతే గనక మంచి, చెడు అన్నీ అర్థం చేసుకుంటారు. అన్ని భావోద్వేగాలకి తగిన విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉంటది. ఇది చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు మనం గనుక వాళ్ళ ముందు హెడ్ మాస్టర్‌లాగా, వార్డెన్‌లాగా అలా ఉన్నామనుకోండి జడ్జిలనేవాళ్ళం. ఆళ్ళకి ఉన్న సహజమైన ప్రజ్ఞని కూడా వాళ్ళు ప్రదర్శించలేరు. హ్మ్. వీళ్ళు కూడా మనతో పాటు ఒకళ్ళే మనుషులే, మనలాగే ఆడుకుంటారు, మనలాగే అల్లరి చేస్తారు అన్న భావన వాళ్ళకి కలిగిస్తే గనక, ఆ భయాలు జడ్జి ముందు పాడుతున్నాం, ఇంత టీవీ ముందు పాడుతున్నాం, కెమెరా ముందు పాడుతున్నాం అన్న భయాలేం లేకుండా వాళ్ళు సహజంగా ఏం పాడగలరో అది పాడతారనమాట. దీని అంతటికి వెనక ఉద్దేశ్యం అది. వాళ్ళతో పాటు చేసే అల్లరైనా, స్కిట్‌లైనా, కామెడీ అయినా ఏదైనా కూడా దాని వెనక ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళని వాళ్ళలాగా ఉండనిచ్చి, వాళ్ళ సహజమైన ప్రజ్ఞను కనపరచడానికి ఒక అవకాశం ఇవ్వడం.